పుష్కరాల గోదావరి కన్నీటి గోదారైంది. మహాపుష్కరం మహా విషాదాన్ని నింపింది. తొలి రోజు తొలి ఘడియల్లోనే పుణ్యస్నానం ఆచరించాలనే ఆరాటం, అధికారుల నిర్లక్ష్యం 30 మందికి పైగా భక్తుల ఉసిరి తీసింది. మరికొందరు చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. పన్నెండు రోజుల పుష్కరాల్లో తొలి రోజే జరిగిన విషాదమిది. పుష్కర మహావేడుక మొదలైన కొద్దిసేపటికే రాజమండ్రిలోని ప్రధానమైన కోటకుంభం పుష్కర్ ఘాట్ మృత్యు తాండవంతో భయానకంగా మారింది. పుష్కరుడు ప్రవేశించే ముహూర్తం సమయానికి ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా మొదటి పుష్కర్ ఘాట్లోనే పుణ్యస్నానమాచరించారు. అయితే అప్పటికే అక్కడికి భారీగా భక్తులు చేరుకున్నారు. వీఐపీల సేవలో తరించిన పోలీసులు ఇదిగో ఇక్కడ ఈ 2 గేట్లను మూసివేశారు. ఎక్కడికక్కడ బారికేట్లతో దిగ్బంధం చేశారు. పుష్కరుడు ప్రవేశించే తొలి ఘడియలోనే పుణ్యస్నానాలు చేసేందుకు తెల్లవారుజామునే భక్తులు కోటగుమ్మం పుష్కర్ ఘాట్కు చేరుకున్నారు. ఇక్కడే గోదారమ్మ తల్లి విగ్రహం కూడా ఉండటం, ఈ ఘాట్కు పుష్కర్ ఘాట్ అనే పేరు ఉండటంతో జనం సెంటిమెంట్ గా మొదటి పుష్కర్ ఘాట్లో స్నానమాచరించేందుకు ఎగబడ్డారు. సీఎం కూడా అక్కడే ఉండటంతో ఆ పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించలేదు పోలీసులు. దీంతో సమయం మించిపోతోందన్న అసహనం భక్తుల్లో ఎక్కువైంది. దాదాపు 2 గంటల పాటు చంద్రబాబు పుణ్యస్నానం కార్యక్రమం నడిచింది. అంతసేపు జనం వేచి చూడాల్సి వచ్చింది. సీఎం వెళ్లిపోగానే 2 గేట్లను తెరవడంతో జనం ఒక్క ఉదుటున కదిలారు. అంతే, అదే పెను ప్రమాదానికి దారితీసింది. బాబు వెళ్లే వరకు బయట నిల్చున్న భక్తులు లోపలికి ఆతృతగా వెళ్లబోయారు. అదే సమయంలో అప్పటికే స్నానమాచరించిన భక్తులు లోపల నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఉదయం 8:30 ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళం. ఇదిగో ఈ గేట్ల ముందే మృత్యుతాండవం జరిగింది. మెట్లు ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలియకపోవడంతో అంతా ఒక్కసారిగా ముందుకు కదిలి కింద పడిపోయారు. పడిపోయిన వాళ్లలో ఎక్కువ మంది మహిళలే. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదిరే ఏర్పాట్లంటూ ఊదరగొట్టిన మహాపుష్కర ఘట్టంలో అధికారుల అలసత్వం మొదటి గంటన్నర వ్యవధిలోనే కనిపించింది. చంద్రబాబు వెళ్లిపోగానే ఆయనతో పాటే పోలీసులు మాయమైపోయారు. వేలాది మంది జనాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ 2 గేట్ల దగ్గర 2 కానిస్టేబుళ్లను నియమించారు. తొక్కిసలాట తర్వాత బాధితులకు కనీసం ప్రాథమిక చికిత్స అందించే దిక్కు కూడా లేకుండా పోయింది. ఉదయం 8:30 ప్రాంతంలో ఘటన జరిగితే 12 గంటల వరకు బాధితులను ఆసుపత్రికి తరలించే అధికారులే కరువయ్యారు. అప్పటికే సగం మంది కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అంత ఆలస్యం చేసి చివరికి వాళ్లను అరాకొర సౌకర్యాలున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ఆసుపత్రిలోనే 10 మంది చనిపోయారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వాళ్లలో 15 మంది కేవలం ప్రాథమిక చికిత్స అందించడం ఆలస్యం కారణంగానే చనిపోయారంటే పుష్కర విధుల్లో అధికారుల పనితీరు అర్థం చేసుకోవచ్చు. వీఐపీ సేవలో తరించేందుకు ఏర్పాటు చేసిన బార్కెట్లు కూడా ప్రమాద తీవ్రతను పెంచాయి. బారికేట్లతో భక్తులను దిగ్బంధం చేసినట్లయింది. ఏర్పాట్లంటూ తెగ హడావిడి చేసినా అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే వాళ్ళు స్పెషల్ ట్రైన్ కూడా ఏర్పాటు చేయలేదు. రెగ్యులర్ ట్రైన్ ఏమో 6 గంటలు లేట్గా వచ్చింది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం మాకు భోజన సదుపాయాలు లేవు. హోటల్లో కూడా ఎక్కడ కూడా ఫుడ్ లేదు. ఉచిత భోజనం అన్నారు, అక్కడ ఏదో అరకొరగా ఎక్కడో మార్నింగ్ పెట్టారు, వదిలేశారు. అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ఏ పక్క వెళ్ళాలి, ఎక్కడ భక్తులు స్నానం చేయాలి, ఎక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచినీళ్ళు సౌకర్యాలు కూడా లేవు. మహిళా భక్తులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. ఘాట్ల మెట్లపైనే దుస్తులు మార్చుకోవాల్సిన పరిస్థితి. పుష్కర్ ఘాట్ల దగ్గర ఏర్పాట్లపై ఓ మహిళ ఆవేదన ఇది. అన్ని ఉన్నాయి అంటేనే నేను వచ్చాను, లేకపోతే వచ్చేదాన్ని కాదు. అవిటి దాన్ని మళ్ళీ నాకు ఒక హాల్ లేదు. ఎంత ఇబ్బంది పడ్డానంటే చచ్చిపోయింది అన్నారు. నేను అంత బాధపడ్డాను అనమాట. అన్ని ఉన్నాయే కదా వచ్చాం గోదావరి పుష్కరాలకి.
జనంలో చాలా బాధపడ్డాను అనమాట. ఒక లైన్ సరిగ్గా లేదు, మంచినీళ్ళ వసతి లేదు, దొడ్డికి పేసకి వసతి లేదు. ఆడదానిగా నేను చాలా బాధపడ్డాను. నా అలాగే ఎంతమంది బాధపడుతున్నారో ఆలోచించి దీని మీద చర్య తీసుకొని మరి యాత్రని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఘటన విషయం తెలుసుకోగానే ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు 10 లక్షల ఎస్క్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వాళ్లకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి పుష్కరాల తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన సంఘటన పట్ల నా బాధను, ఆవేదనని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. దురదృష్టకర సంఘటన. చాలా బాగా చేయాలనే ఉద్దేశంతో మనం అన్ని కార్యక్రమాలు చేస్తే